తెలంగాణలో టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు బయాలజికల్ సైన్స్కి సంబంధించిన బుక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మనకు ఆల్రెడీ తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, డీసెట్ అప్లికేషన్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. సో ఇప్పుడు డీసెట్ ద్వారా డిఎడ్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ ఇయర్ అయితే మీకు అవకాశం అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇయర్ మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఇప్పుడు ఇదే ఇయర్లో ఏదో ఒక టీటీసీ కావచ్చు, డిఎడ్ కోర్స్ చేయాలంటే మనకు స్పెషల్ డిఎడ్ కోర్స్ ఉంటుంది. సో స్పెషల్ డిఎడ్ కూడా దీనికన్నా బెటర్ కోర్సు. సో 2 గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతుంది. సో సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే కొంతమంది ఈ డీసెట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, కొంతమందికి తెలియదు. సో సపరేట్ వీడియో చేస్తాను. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే ఇయర్లో మీరు మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న స్పెషల్ డిఎడ్ కాలేజ్లో మీరైతే డిఎడ్ కోర్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ బెనిఫిట్స్ దానికి ఉంటుంది. సపోజ్ అందులో రాకపోతే మీరు నార్మల్ డిఎడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు బయాలజికల్ సైన్స్కి సంబంధించిన 10 మార్క్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. అండ్ తెలుగు మీడియంకి అయితే నేను సపరేట్ వీడియోస్ చేస్తానండి. సో ఆ టైపింగ్ ప్రాబ్లం అయితే కొద్దిగా ఉంది తెలుగు మీడియం వాళ్ళకు. సో ఇది ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియం ఎవరైతే బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్ వస్తాయి, ఆ 10 మార్క్స్ కూడా మనకు కంప్లీట్గా 10th నుంచి అడుగుతున్నారు. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే కంప్లీట్గా మనకు 10th మీదనే ఇస్తున్నాడు. కాబట్టి మనకి ఏవైతే 10th క్లాస్ సిలబస్ ఉంటుందో అందులో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు షార్ట్ నోట్స్ కావచ్చు, అండ్ మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మాత్రమే షార్ట్ అండ్ స్వీట్స్గా అయితే ఈ బుక్లో అయితే ఉంటాయి. సో ఆ బుక్ కూడా చూపిస్తాను. సో బుక్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. బుక్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో మీరైతే బయట ప్రింట్ తీసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. లేదు అనుకుంటే బెస్ట్ బుక్ వచ్చేసి మనకు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండి. సో ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళ దగ్గర ఉండే మనకు వెబ్సైట్ ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్, ఎస్సీఆర్టీ వెబ్సైట్ అనేది. అందులో ఈ బుక్స్ ఉంటాయి. ఆ ఈ బుక్స్లో మీరైతే టెక్స్ట్ బుక్స్ అన్ని చదువుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. కాకపోతే చాలా హెవీ సిలబస్ ఉంటుంది అందులో నుంచి కన్సైజ్ చేసి మనకు ఏవైతే డీసెట్కి సంబంధించిన ఎగ్జామ్ ఓరియంటెడ్ మనమైతే పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. ఇది ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేస్తే కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు 50 రూపీస్ పే చేస్తే మీ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో యూ హ్యావ్ పర్చేస్డ్ అని. కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అంటే మీరు ఏదైతే పర్చేస్ చేస్తారో దానికి సంబంధించిన యాక్సెస్ అని క్లిక్ చేస్తే అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆర్ మీ మెయిల్కి కూడా వస్తుంది. సో మీ వాట్సాప్ నెంబర్కి వస్తే మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అక్కడేమన్నా పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, మీకు ఓన్లీ మెసేజ్ వస్తే నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. లేదంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే చేయకండి, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయను. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. లైక్ పీడిఎఫ్ ఇష్యూ కావచ్చు, డీసెట్ మ్యాథ్స్ బుక్, డీసెట్ బయాలజికల్ సైన్స్ బుక్, డీసెట్ ఆప్టిట్యూడ్ బుక్ కావచ్చు, డీసెట్ ఇట్లా బుక్ చెప్తే నేనైతే బుక్స్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం అయితే ప్రస్తుతానికి ఒక తెలుగే ఉంది. సో ఈ వీక్లో నేను ట్రై చేస్తాను మిగతా సబ్జెక్ట్స్ చేయడానికి. సో ఇవైతే ఉన్నాయండి. సో మీకైతే టార్గెట్ 60 ఆర్ 70 మార్క్స్ వస్తే సరిపోతుంది. మనకు 100కి 100 మార్క్స్ అయితే అవసరం లేదు. సీట్ రావడానికి 60+ వస్తే సరిపోతుంది. అండ్ ఈ ఇయర్ కూడా తక్కువ సీట్స్, అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మంచిగా చదివిన వాళ్ళకు కొద్దిగా ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు బయాలజికల్ సైన్స్కి సంబంధించిన బుక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. డీసెట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు బయాలజికల్ సైన్స్ అండి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. సో కంప్లీట్గా మనకు ఇంపార్టెంట్ థియరీ కంటెంట్, సో మనకి ఎగ్జామ్ రిలేటెడ్ ఏదైతే ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుందో అది మాత్రమే నేను ఇంక్లూడ్ చేశాను. అన్వాంటెడ్ థింగ్స్ కావచ్చు, ఏవైతే ఎగ్జామ్స్లో రానియో అవన్నీ తీసేసాను. సో ఇవి చదివితే మనకు ఒక 5+ మార్క్స్ కావచ్చు, 8 మార్క్స్ వరకు మనకైతే రావచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్స్ కూడా మీరు చూడండి ఎక్కడి నుంచి అడుగుతున్నారు క్వశ్చన్స్ అని. సో ఇప్పుడు మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకు కంప్లీట్‌గా 78 పేజెస్ ఉన్నాయి. సో మీరు బయట ప్రింట్ తీసుకుంటే ఒక 36, 40 పేజెస్‌లో మీకైతే వచ్చేస్తది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ 1 ఉంది. సో న్యూట్రిషన్స్ డెఫినిషన్, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఏమేమి ఉంటాయి. సో ఆటోట్రోపిక్ కావచ్చు, హెటెరోట్రోపిక్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. సో డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇది ఆటోట్రోపికా, మనకు ఫోటోసింథసిస్ అంటే ఏంది, ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు. సో ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్‌కి రిలేషన్. సో క్లోరోఫిల్, ఫోటోసింథసిస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోటోసింథసిస్ ఇట్ అక్కర్స్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఆఫ్, ఎక్కడ అక్కర్స్ అవుతుంది. సో ప్లాంట్ సెల్‌లోనా ఎక్కడ. సో ఇలాంటివి. అండ్ క్లోరోప్లాస్ట్ కంటెంట్స్ ఏమేమి ఉంటాయి. సో వీటికి సంబంధించినయి. ఇలాంటి కొన్ని డైరెక్ట్ బిట్స్ అడుగుతున్నారు. సో ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకు ఏవైతే టెక్స్ట్ బుక్స్‌లో ఉంటాయో ఆ టెక్స్ట్ బుక్స్‌లోనే ఉంటాయండి. సో మీరు టెక్స్ట్ బుక్స్ అన్నా చదవచ్చు, లేకపోతే ఇట్లన్నా ఇవి తీసుకోవచ్చు మీరు. సో
సో, ఇలా కొన్ని డైరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ న్యూట్రిషన్స్ ఎట్లా ఉంటాయి? ప్లాంట్ అయితే ఫోటోసింథసిస్, యానిమల్ అయితే ఇంజెక్షన్ కావచ్చు, డైజెషన్ కావచ్చు, ఫంగై కావచ్చు, పారాసైట్స్ దేని వల్ల ఉంటాయి. సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. సో, డిసీజెస్ మీద అండ్ వైటమిన్స్ మీద సో, డైరెక్ట్ మనకు అడుగుతున్నారు. సో, దీనికి 50% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. లైక్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఏ డిసీజ్ వస్తది. సో, బేరి బేరి అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ. సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, అది యూనిట్ 1. సో, ఇప్పుడు యూనిట్ 2 రెస్పిరేషన్. సో, స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ కావచ్చు. సో, ఈ పాత్‌వే ఆఫ్ ఎయిర్. సో, మన నోస్ నుంచి లోపలికి ఎలా వెళ్తుంది అలాంటిది కావచ్చు. సో, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంది? ఫర్మెంటేషన్ అంటే ఏంది? కంబషన్ అంటే ఏంది? సో, బేసిక్ డెఫినిషన్ తెలవాలి మనకు. సో, ఇలా ఎవాల్యుయేషన్ ఆఫ్ గ్యాస్ ఎక్స్‌చేంజింగ్ సిస్టమ్ మనకు అమీబా అయితే డిఫ్యూజన్, ఎర్త్‌వర్మ్ స్కిన్, ఫిష్ గిల్స్ ఇలాంటి బేసిక్ క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ సర్క్యులేషన్. సో, ఇక్కడ హార్ట్ బీట్‌లో మనకు మెయిన్‌గా ఆహ్, మినిట్‌కి ఎంత హార్ట్ బీట్ రేట్ ఉంటది? అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. అండ్ ఇక్కడ ఆహ్, ఇంటర్నల్ స్ట్రక్చర్ 4 చాంబర్స్ ఎన్ని చాంబర్స్ ఉంటాయని అడుగుతున్నారు ఒక్కొక్కసారి. సో, ఆర్టరీస్‌కి, వెయిన్స్‌కి డిఫరెన్సెస్. సో, మనకు సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. అండ్ బీపీ. సో, బీపీ నార్మల్ బీపీ మనకు మార్కింగ్ ఇచ్చేసి ఈ 120 అంటే ఏంది? 80 అంటే ఏంది? సిస్టోల్, డయాస్టోల్ దేన్నంటారు? సో, ఇట్లా రిప్రజెంటేషన్ కావచ్చు. బీపీని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్. నెక్స్ట్ ఎక్స్‌క్రీషన్. కిడ్నీస్ ఫంక్షన్స్ కావచ్చు, ప్రాపర్టీస్, నెఫ్రాన్ అంటే ఏంది? సో, కిడ్నీకి సంబంధించినవి కొన్ని జూసుకోండి. నెక్స్ట్ కోఆర్డినేషన్. సో, ఇక్కడ మనకు స్టిమ్యులస్ అంటే ఏంది? సో, నర్వస్ సిస్టమ్ గావచ్చు. సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు మనకు. న్యూరాన్ గావచ్చు. నర్వస్ సిస్టమ్ గురించి మీరైతే అన్నీ జూసుకోండి. బ్రెయిన్, స్పైనల్ కార్డ్, సో, వాటి యొక్క సెరిబ్రమ్ అంటే ఏంది? సెరిబెల్లమ్ అంటే ఏంది? సో, వాటి యొక్క మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు సెరిబ్రమ్ ఉంది. సో, సెరిబ్రమ్ అంటే థింకింగ్, మెమరీ. సో, నెక్స్ట్ బ్యాలెన్స్, కోఆర్డినేషన్, కంట్రోల్, ఇన్వాలంటరీ యాక్షన్, బ్రీతింగ్, హార్ట్ బీట్. సో, ఇవిచ్చేసి దేని కిందొస్తాయి? దాని ప్రాపర్టీస్ అడుగుతున్నారు. సో, ఇట్లా ప్రతి యూనిట్ మనకేవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవైతే ఇంక్లూడ్ చేశానండి. సో, మీరు టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చదవండి. ఏవైతే మనకు తెలంగాణ స్టేట్ సిలబస్ బుక్స్ ఉంటాయో 10థ్ క్లాస్ సిలబస్ అవి చదువుకోండి. అవి చదవలేము అంటే మీరు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏమన్నా బుక్స్ ఉంటే మీరు ఆ బుక్స్ కూడా మీరు చదవచ్చు. కాకపోతే సిలబస్ ఇందులో ఏవైతే ఉంటాయో అవి చూసుకొని అవి మాత్రమే చదవండి. నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇలా మనకు అన్ని ఇంపార్టెంట్ అయితే ఉన్నాయండి. సో, మీకు లైక్ బయోలాజికల్ సైన్స్ గాకుండా మనకు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్, మ్యాథ్స్, తెలుగు. సో, ఈ సబ్జెక్ట్స్ అయితే అయినాయి మనకు. సో, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఒక 20 మార్క్స్. సో, మ్యాథ్స్ 20 మార్క్స్. టీచింగ్ యాప్టిట్యూడ్ ఒక 5 మార్క్స్. మనకు తెలుగు వచ్చేసి 10 మార్క్స్. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో అంటే 20, 20, 50, 55 మార్క్స్ అయితే మనకు చేయడం జరిగింది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో, యూజ్ అవుతుంది. కొద్దిగన్నా మీకు అవేర్‌నెస్ లైక్ కొంతమంది డైరెక్ట్ ఇంటర్ తర్వాత వచ్చేవాళ్ళుంటారు. డిగ్రీ తర్వాత వచ్చేవాళ్ళుంటారు. ఆల్రెడీ వేరే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటారు. బీఎడ్ వాళ్ళుంటారు. పీజీ వాళ్ళుంటారు కాబట్టి
సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. కింద లింక్స్ ఉంటాయి. అన్ని లింక్స్ అండ్ టీటీసీ కాలేజ్ లిస్ట్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి. సో, మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసే ప్రాసెస్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్ ఐడీ డిస్‌ప్లే అవుతది. నా మెయిల్ ఐడీకి మెసేజ్ చేయండి. లేకపోతే ఎవరికన్నా బుక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటది. డీసెట్ మ్యాథ్స్ బుక్, డీసెట్ తెలుగు బుక్, డీసెట్ ఆప్టిట్యూడ్ బుక్, టీచింగ్ ఆప్టిట్యూడ్, డీసెట్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, డీసెట్ టీటీసీ కాలేజ్ లిస్ట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ కావచ్చు అట్లా పెడితే మీకైతే మీ వాట్సాప్ నంబర్‌కి షేర్ చేయడం జరుగుతుంది. లేకుంటే డైరెక్ట్ మీరు కింద లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇష్యూస్ ఉంటే నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే వితిన్ 2 మినిట్స్‌లో మీ వాట్సాప్ నంబర్‌కి షేర్ చేస్తా. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను స్పెషల్ డీఎడ్ గురించి చెప్తానండి. సో, ఎవరైతే మన స్టేట్ అండ్ అదర్ స్టేట్‌లో చేయాలనుకుంటే మంచి ఆప్షన్. ఈ డీఎడ్ కన్నా నార్మల్ డీఎడ్ కన్నా స్పెషల్ డీఎడ్ చేస్తే మీరు ఫారెన్ ఎళ్ళొచ్చు. స్పెషల్ స్కూల్స్ పెట్టుకోవచ్చు. థెరపీ సెంటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీరు గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ అండ్ స్టేట్‌లో ఉంటాయి. అండ్ మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో గూడా ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ గూడా ఇప్పుడు ప్రతి స్పెషల్ ఎడ్యుకేటర్ కావాలి. సో, ఎక్కువ ఆపర్చునిటీస్ స్పెషల్ డీఎడ్‌లో ఉన్నాయి. సపోజ్ ఎవరన్నా స్పెషల్ డీఎడ్ చేసుకోవాలనుకుంటే మనకు మెయిల్‌లో నోటిఫికేషన్ వస్తది. సో, అప్‌కమింగ్ వీడియోలో కంప్లీట్ మనకు ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉంటాయో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి అది బెస్ట్ కోర్స్. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.